స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని తాడేపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్న బాబ్జీతో మా ప్రతినిధి రవి కిరణ్ ఫేస్ టు ఫేస్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి 28 రోజులు గడిచింది. ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళనలో ఎటువంటి అర్థం లేదని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. దీనిపై స్పందించడానికి మనతో పాటు వలవల బాబ్జీ గారు ఉన్నారు, తాడేపల్లి ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీ స్పందన ఏంటి సార్? మీ అందరికీ కూడా తెలుసు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది 8 స్టేట్లలో జరిగింది. ఇది మనతో పాటు గుజరాత్ లో కూడా జరిగింది. మోడీ గారు చీఫ్ మినిస్టర్ గా ఉండగా కూడా ఇది జరిగింది. మరి అక్కడ లేని కుంభకోణం ఇక్కడికి వచ్చిందని ఎలా అనుకుంటారు? ఒక ముఖ్యమంత్రి ఏదైతే ఏ పని అయినా సరే ఒక ముఖ్యమంత్రి చేయాలంటే కింద ఐఏఎస్ అధికారులు ఉంటారు. ఐఏఎస్ అధికారులు కింద వాళ్ళ ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళు చెప్తారు, వీళ్ళు నడిపించేదంతా కూడా బాధ్యత అంతా గవర్నమెంట్ ఆఫీసర్స్దే. అంతేగాని ముఖ్యమంత్రికి ఏ విధమైన సంబంధం ఉంటుంది అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ముఖ్యంగా వీళ్ళు 3,000 కోట్లు అన్నారు ముందు, తర్వాత 371 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మరి పార్టీ ఫండ్స్ కి వెళ్ళే డబ్బులు ఇలా విరాళాల కింద 27 కోట్లు ఇచ్చారంటున్నారు కదా. మరి ఇదే పరిస్థితిలో ఒక 60 కోట్లు మీకు మెగాఓడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి మరి ఇవ్వడం జరిగింది. అంటే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ముందు కొట్టేయడానికి గాను మీకు 66 కోట్లు ఇచ్చాడా? దీనికి సమాధానం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు అలాగైతే మీరు తీసుకున్న దానికి సమాధానం చెప్పండి. మీరు సుమారుగా 600 కోట్ల దాకా మీరు తీసుకున్నారు మీ పార్టీ ఫండ్స్ కింద. అంటే ఎదరోడు తీసుకుంటే తప్పు, మీరు తీసుకుంటే ఉప్ప? దానికి సమాధానం చెప్పండి. అసలు ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నవాడు అతను మాట్లాడే మాట ఏంటి, అతని పరిస్థితి ఏంటి? అతను ఒక అడ్వకేట్ జనరల్, అదనపు జనరల్ గా వచ్చాడు. ఏమంటున్నాడు? జగన్మోహన్ రెడ్డికి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించేస్తాను అంటున్నాడు. అలాగే నువ్వు పార్టీలో ఉండు, అంతేగాని గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పులు కుట్టిస్తానంటావు ఏంటి? ఏం మాట్లాడతావో అర్థం కాని పరిస్థితి. అలాగే మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం మాట్లాడుతున్నాడు? ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏంటి? హైదరాబాద్ వెళ్ళి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? ముందు ఏదైనా ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లో ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత ఆధారాల కోసం తిరుగుతున్నారు. దానికోసం 2 రోజులు ఆయన్ని కస్టడీకి ఇమ్మన్నారు, మళ్ళీ 5 రోజులు అడుగుతున్నారు. అంటే ఈ డొల్లతనం అంతా మీకు బయటపడిపోయింది పూర్తిగా. ఈవేళ నిన్నటి రోజున ఏసీబీ కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ లో తెలిసిపోతుంది క్లియర్గా. ఎక్కడా చూపించేవంటే పాడిందే పాడరా, పాసిపళ్ళ దాసరా అలా ఉంది. ఏంటంటే చెప్పిందే చెప్తాడు అంతేగాని కొత్తగా నువ్వు ఈ ఫలానాదే దాంట్లో ఇలాగా జరిగింది, ఈ అకౌంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇలా వచ్చినాయి నువ్వు చూపించడానికి లేదు కదా. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిని మరి ఆసరాగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి నిన్న ఇక్కడ మాధవరంలో మాట్లాడాడు. ఏమని? పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి గుదిబండ కదా. నీకెందుకయ్యా? నువ్వెవరో అసలు మాట్లాడడానికి? గుదిబండగా ఉంటాడో లేకపోతే ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాడో నిన్ను ఎవడడిగాడు? నువ్వెందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడువుకోవటం కాకపోతే నీకు అసలు ఏంటి? అసలు నీ పద్ధతి ఏంటి? నువ్వు లోకం నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకేంటి అవసరం? నువ్వెవరో మాట్లాడతాకి? నీకు ఏ రకంగా హక్కు ఉంది మాట్లాడడానికి? 2 పార్టీలు పొత్తెట్టుకుంటే చచ్చిపోతావేంటి? కింద మీద పడి చచ్చిపోతావు. తాడేపల్లిగూడెంలో ఖచ్చితంగా నీకు డిపాజిట్ రాదన్న సంగతి చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. నీ అవినీతి, నువ్వు ఒక అవినీతి తిమింగళంగా ఉండి ఈవేళ నీ అవినీతికి అడ్డాగా తాడేపల్లిగూడెన్ని మలుచుకుని మరి నీ ఇష్టానుసారంగా ఆడుకున్నావు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి 100 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిన చెత్త చరిత్ర ఎవరికైనా ఉందంటే కొట్టు సచ్చిన నీకే ఉంది. నువ్వు ఎన్నోసార్లు చెప్పావు, నువ్వు దానికి ఆన్సర్ చేసావు ఎప్పుడన్నా? నువ్వు ఫలానా దాంట్లో కొట్టేసావని చెప్పు. నీకు దమ్ము ఉంటే రా, కూర్చుందాం, మేము అడిగేదానికి సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పలేవు కదా. టీడీఆర్ బాండ్లు నీ సొంతంగా నువ్వు
నువ్వు ఇచ్చిన సైటు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయకుండా, మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయకోకుండా డబ్బులు కొట్టేశాడు. నేను హైకోర్టులో పిల్లేస్తే ఈవేళ ఆ సైటు గోడ కొట్టావు. అది కూడా పూర్తిగా చేయలే. నువ్వు పూర్తిగా చేసి ఏమన్నా హ్యాండ్ ఓవర్ చేసావా మున్సిపాలిటీకి? చేయలే. అంటే ఏంటి, ఎవడో అడగకపోతే అది ఉంచేసుకుని అది వాడేసుకుంటావు అనమాట. అంటే నీ నైజం ఏంటి? నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వు మంత్రిగా ఉండి ఇలాంటి వంకర పనులు నువ్వు చేసేది. మరి ఈ రకంగా నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? నువ్వు మాట్లాడితే చెప్తూ ఉంటావు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఆకాశానికి ఎత్తంత ఎదిగావని చెప్పు. అదే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి చేశాడు, ఆ పార్టీలో చేరాలంటే ఇది జైలుకి వెళ్ళిన చరిత్ర ఉండాలని చెప్పు. మరి అలాంటి దాంట్లో నువ్వు చేరావు, నువ్వు పదవి తెచ్చుకున్నావు, శుభ్రంగా చేసుకుంటున్నావు, బాగానే ఉంది, గొడవ లేదు. కానీ మాట్లాడితే వాళ్ళ పొత్తు పెట్టుకున్నారు, వీళ్ళ పొత్తు పెట్టుకున్నారు. నీకేంటే నీకు సంబంధం ఏంటి అంటున్నాను నేను. నీకు దమ్ముంటే పోటీ చేయి, నువ్వు పోటీ చేసి నెగ్గు. నేను కాదనేది ఏముందే నీకు? అంతేగాని మాట్లాడితే పవన్ కళ్యాణ్ అలాగా, పవన్ కళ్యాణ్ ఇలాగా, చంద్రబాబు ఇలాగా, చంద్రబాబు అలాగా. నువ్వే నీ నోటితోనే ఇదే చంద్రబాబుని ఆకాశానికి ఎత్తావు, అదే నోటితో జగన్మోహన్ రెడ్డిని దారుణంగా బూతులు తిట్టావు. మా నాయకుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ క్రాంతితో రవికిరణ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.